పెద్ద సముద్రాల గ్రామం దగ్గర ఉన్నాం. ఇక్కడ మన వెనకాల మహిళా మండలంతా ఇందిరమ్మ చీరలలో దర్శనం ఇచ్చారు. మనకి పోతుంటే ఇక్కడ ఆగినాము. మరి ఏంది ఇంతమంది పండుగ లెక్క అందరు చీరలు కట్టుకుని ఎడిగిపోతారు అడిగి తెలుసుకుందాం. అవ్వ ఏం పేరు? రాజవ్వ. రాజావ ఎడిగిపోతున్నావు? మీటింగ్ కు. ఏం మీటింగ్? రేవంత్ రెడ్డిది. నేను ఒకటి అడుగుతా, ఇవన్నీ ఇందిరమ్మ చీరలే కదా? ఇవి ఒక్కొక్కరు డిజైన్ వేరు వేరే ఉన్నాయి. జాకెట్ కుట్టించుకోలేము, అనుకోకుండా తయారైంది. చీరలు అయితే కట్టుకున్నారు ఇక గట్ల. మరి అవి కూడా డిజైన్ వేరు వేరే వస్తాయి అంటే ఒకటి వచ్చింది. మంచిగా ఉన్నాయా చీరలు? మంచిగా ఉన్నాయి, పర్వాలేదు కట్టుకుంటే చెప్పి కట్టుకున్నావు కదా ఎటు కూడా తప్పుతుందా అని చెప్తున్నా. నిజమే. ఎట్లుందావా సర్కార్ పనితీరు ఎట్లుంది రేవంత్ రెడ్డి? మంచిగానే ఉన్నది. మంచిగానే ఉన్నదా? నిజం చెప్పు, ఇవి చీరలు ఏం తీసుకోరు మళ్ళీ? తీసుకోరు, మంచిగానే ఉన్నది. మంచిగానే ఉన్నది. అప్పుడు కేసీఆర్ ఇచ్చిన చీరలు ఎట్లుండే, ఇప్పుడు ఇవి మంచిగానే ఉన్నాయి. అంతేనా? అవిటికంటే జర పర్వాలేదా? కట్టుకున్నట్టే ఉన్నాయా? కట్టుకుంటే ఉన్నాయి. సరిగా ఈ చీరల ముచ్చట ఎప్పుడు ఉండేది కానీ ఇచ్చిపెట్టు కానీ మిగిలిన ఇందిరా మీన్లో సన్న బియ్యం రేషన్ కార్డులు వస్తున్నాయా? అత్తన్నాయి. పర్వాలేదా? పర్వాలేదు. కేసీఆర్ పనితీరు మంచిగా ఉందా, రేవంత్ రెడ్డి మంచిగా ఉందా? రేవంత్ రెడ్డితో మంచిగా ఉన్నది. ఎందుకు? ఏ లెక్కల మంచి అనిపిస్తుంది నీకు? కోట్రాసులు ఇచ్చిండుగా. ఏంటి? సన్న బియ్యం ఇచ్చిండు, చీరలు ఇచ్చిండు, పని కూడా కల్పిస్తాడు. ఈ దాని ఏమంటారు, ఈ మహిళా సంఘాలకి రుణాలు ఇస్తున్నట్టు వస్తున్నాయి. ఇస్తాడా? ఇప్పుడు మీకు మీ మంత్రి ఎప్పుడు వస్తాడు? ఎటు పొన్నం ప్రభాకర్ వస్తాడు. చూసిరా మీరు? చూసిన. ఇది వరకు ఎట్లుండే, ఇప్పుడు ఉస్నాబాద్ ఏమన్నా మారుతుందా? మారుతుంది. అప్పటికి ఇప్పటికి మారుతుందా? ఏమంటారు ఇంకా కుసనగాడ బిడ్లు చేసి కాడ ఆడ ఈడ ఏమన్నారు? మీ కూలి పనికి పోతారా మీరు? కూలి పని. రేవంత్ రెడ్డి ఎక్కువ రోజులు ఉండడు, ఈయన మంచిగా ఎత్తాడేది అనుకున్నామండి. ఎవరి ఇష్టం వాళ్ళు. మీ వరకు అయితే మంచిగానే ఉండేది. మా మళ్ళొక మరి వస్తాడంట రేవంత్ రెడ్డి? అత్తాడు. ఎందుకు మరి ఇచ్చేటి అన్ని ఇస్తలేడు? ఏమో పైసలు లేవు, అప్పుల పాలైపోయినాము, తిప్పలు పడుతున్నాం అని అంటుండే కదా. తిప్పల వాళ్ళు పడతారు కానీ వచ్చేది ఉంటే వస్తాడు ఖచ్చితంగా. ఆయన తిప్పలైన పడుతుండు అంటే కేసీఆర్ అప్పు చేసిపోయినట్టు మాట నిజమేనా? తెలియదు మనకు. నిజమే అంటారా? ఎందుకంటే ఇస్తలేడు కదా. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి నేను ఇస్తాను ఎందుకు ఇస్తలేవు అంటే ఆయన అన్ని అప్పులు చేసిపోయినా అంటుండే అట్లా. మరి అట్లా చేసిపోయిండట కదా. ఆయన ఇంత భూమి జాగుంటే కూడా అమ్మిండట. అమ్మి లేని వాళ్ళకి ఇస్తాడు కదా. మరి ఆయన భూమి జాగుంటే కూడా అమ్మిండట రేవంత్ రెడ్డి. కేసీఆర్ అంతా ముంచిపోయింది. ఎవరికేం చేసింది సార్? ఆయన అన్ని అప్పులు చేసిపోతే తీరుతున్నాను అంటాను. ఇప్పుడు ఇచ్చేది ఇప్పుడు ఈ మహిళలకు 2500 కావాలి, అవి కావాలి, ఇవి కావాలి ఇంకా అడుగుతారు. ఆడనేమో పైసలు లేవు. ఎట్లా చేసి ఇస్తారంటాడు కదా. 2-3 ఏళ్ళ వరకు ఇంకా ముందు ఇచ్చినా సరే అంటూ. అంతేనా? పర్వాలేదు, అంతా బాగానే ఉంది. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి వస్తాడు. అంతేనా? పక్క మీటింగ్ అయిపోగానే మాట మారుతా. ఎందుకు మారుతుంది? అసలు మారదు. ముచ్చటేం లేదు, మంచిగా ఉంది. అంతా కడుతురా ఇందిరా మీన్ కడతారు. ఇప్పుడు ఇందిరా మీన్ ఇట్లా కట్టు మంచిగా ఉందా? అప్పుడు కేసీఆర్ లేక డబుల్ బెడ్రూమ్ ఆడ కట్టిస్తే మంచిగా ఉందా? ఇట్లా కట్టిస్తేనే మంచిగా ఉండదు. ఎవరి ఇంటగాడ వాళ్ళు కట్టించు, ఎవరి జాగా వాళ్ళు కట్టుకున్నాయి. ఎవరి జాగాలు వాళ్ళే కట్టుకుంటారు కానీ బయట ఇస్తారని ఇయ్యలే కదా. అట్లా ఉన్న వాళ్ళ జాగా.